Krishna
అంత ఎజిలిటీ, ఎంత ఇది ఆ చిరునవ్వు అట్లాగే చివరిదాకా ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా తీసుకొచ్చి చేసి ఒక్కసారి ముందర మెస్మరైజ్ చేసి పరిస్థితి Shishya Dixit Parajan, Sarvani has done wonderful performance and has done her Guru Shuman very proud. నిజంగా అమ్మాయి అలాంటి శిష్యులు నాకుంటే ఎంత బాగుందని నేను ఇంకా అసలు ఎంత పెంపొందింప చేసుకుంటాను అకాడమీ అనిపిస్తుంది. ప్రతి అసలు ఏది చెప్పినా కూడా ఏ ఒక్క చిన్న మూమెంట్ చెప్పిన ఏ ఒక్క అభినయం చెప్పిన అది అలా కాదు శర్వాణి ఇలాంటి వర్ణన చేసి చూపించారు. అంత శ్రద్ధ అమ్మాయిలో. ఆ అమ్మాయి నేను వాళ్ళు సునీల్ కొఠారి గారు చెప్పినట్టు ఒక గురువు నేను చేస్తున్నప్పుడు మీరందరూ చప్పట్లు కొడితే నాకు ఆనందం కలుగుతుంది. కానీ నా శిష్యురాలు చేస్తున్నప్పుడు మీరందరూ చప్పట్లు కొడితే ఆనందం చాలా రెట్టింపైపోతుంది. సాత్వికాభినయంలో మిగతా గురువులకి శోభానాయుడు గారికి ఉన్నటువంటి తేడా ఏంటంటే సాత్వికాభినయంలో తనదైనటువంటి ఒక ముద్ర, తనదైనటువంటి ఒక శైలి. ఆ కొన్ని ఫ్రేమ్స్ లో చూస్తా ఉంటే సాక్షాత్తు శోభానాయుడు గారు గురువు గారిని ఆవాహన చేసుకున్న అమ్మాయి నటిస్తుందా, లేకపోతే శోభానాయుడు గారే వచ్చి నటిస్తూ ఉన్నారా? ఒక డ్యూయల్ లాగా అక్కడేమో నటవాలని చెప్తా ఉన్నారు, ఇక్కడ చూస్తేనేమో శోభానాయుడు గారు నటిస్తున్నారు అనేటువంటి కొన్ని సందర్భాల్లో ఆ సాత్వికాభినయంలో నాకు అటువంటి ఒక అనుభూతి కలిగింది. అంత అద్భుతంగా గురువు గారు నేర్పించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆకలించుకొని చాలా చక్కగా రసావిష్కరణ చేయడం, ముఖ్యంగా ఆ పద విన్యాసాలు అవన్నీ చూసినప్పుడు సాక్షాత్తు శోభానాయుడు గారే అనిపించింది. ఎందుకంటే అమ్మాయిని చూడంగానే ఆమె బిట్స్ పిల్లాడిలో స్టూడెంట్ అని పనంగానే నేను ఒక 90 మార్కులు ఇచ్చేసేసాను. బిట్స్ పిల్లాడిలో ఉండేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా భారతదేశంలో జెమ్స్ లాగా ఉండేటువంటి పిల్లలు. అలాంటి అమ్మాయి ఇవాళ ఇంకా నృత్య శిక్షణ చేస్తూ రంగప్రవేశం చేస్తానని చెప్పని మన సంస్కృతిని పర్యవేక్షించాలని, ఇంకా నృత్యం నేర్చుకుంటానని, ఇంకెక్కడైనా సరే ఇది పర్యాప్తం చేస్తానటువంటి సదాశయంతో ఉండేటువంటి శర్వాణి అమరులో చెప్పినట్టుగా శివాని, భవాని, శర్వాని, సర్వంగా, అపర్ణ, పార్వతి, పూజ, మురారి,